గుమగుమలాడే చేపల పులుసు కోసం కేజీ చేప ముక్కల్ని శుభ్రం చేసి దానిలో పసుపు, కారం, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పక్కన పెట్టేద్దాం. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు రెడీ చేసుకుని వెల్లుల్లి రెబ్బలు క్లీన్ చేసుకున్నాక చిన్న అల్లం ముక్క, జీలకర్ర, ఆవాలు, ధనియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. మన ఉల్లిపాయల్ని రఫ్గా గ్రైండ్ చేసుకుని బెండకాయలకి, పచ్చిమిరపకాయలకి నాట్లు పెట్టి రెడీ చేసుకుని 50 గ్రాముల చింతపండులో వేడివేడి నీళ్లు వేసి నాననిద్దాం. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ప్యాన్లో ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిరపకాయలు, కొంచెం కళ్ళుప్పు వేసుకోండి, టేస్టీగా ఉంటుంది. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు చక్కగా మగ్గిన తర్వాత దానిలో కొంచెం పసుపు, 2 స్పూన్ల కారం వేసుకుని బాగా మగ్గనిద్దాం. తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండుని చిక్కగా 2 సార్లు రసం తీసి దానిలో వేసి బాగా వేడెక్కిన తర్వాత ఈ చేప ముక్కలన్నింటినీ వేసేసి బెండకాయ ముక్కలు కూడా వేసి కుత్తమని ఒక 10 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడకనివ్వండి. అంతే, మన పులుసు రెడీ అయిపోతుంది. కొత్తిమీర వేయండి. బెండకాయలు కూడా చాలా టేస్టీగా